హలో, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం సయాటికా అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి అనేది మాట్లాడుతున్నాం. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి, సార్ నాకు సయాటికా ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా సయాటికా అనేది డిసీజ్ కాదు, లోపల ఉన్న డిసీజ్ యొక్క కంప్లైంట్, సిమ్టమ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఫీవర్ వచ్చింది, నాకు ఫీవర్ వచ్చింది అంటే అది ఫీవర్ జబ్బు కాదు, లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉండి దానివల్ల మనకి ఫీవర్ వస్తుంది. సరే, అసలు ఈ సయాటికా అంటే ఏంటి అనేది మనం చూస్తే, ఇప్పుడు మనకి ఎవరికైనా సరే నడువు నొప్పి ఉండి, ఈ నడువు నొప్పి కాళ్ళల్లోకి జాలులాగా వెళ్ళడం, రేడియేటింగ్ పెయిన్ని మనం సయాటికా అంటాం. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే, ఇప్పుడు మనకి కాళ్ళల్లోకి వచ్చే నరాలన్నీ నడుములో నుంచి వస్తాయి. ఈ నరాలన్నీ నడుములో నుంచి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క నరం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L1 L2 దగ్గర ఒక నర్వ్, L2 3 దగ్గర ఒక నర్వ్, L3 4 దగ్గర, అలా ఒక్కొక్క చోటు నుంచి అన్ని నరాలు కలిసి ఒక పెద్ద నర్వ్ కింద తయారవుతాయి. దాన్నే మనం సయాటిక్ నర్వ్ అంటాం. సో ఈ సయాటిక్ నర్వ్ ఏం చేస్తుందంటే కాళ్ళల్లో అన్ని కండరాలకి అన్ని సెన్సేషన్స్ కూడా తీసుకెళ్తుంది. సో ఈ నర్వ్ డిస్ట్రిబ్యూషన్లో పెయిన్ వస్తుంది కాబట్టి దాన్ని మనం సయాటికా అంటాము. మళ్ళీ చెప్తున్నాను, సయాటికా అనేది ఏంటంటే ఈ జబ్బు కాదు, జబ్బు యొక్క లక్షణం. సరే, దీనివల్ల మనకేం తెలుస్తుంది? పేషెంట్కి నడువు నొప్పి ఉన్నది, రేడియేటింగ్ పెయిన్ ఉన్నది అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఈ కాళ్ళల్లోకి వచ్చే నరాల మీద నడుములో ఏదో ఒక ప్రాంతంలో ఒత్తిడి పడుతుంది అని చెప్పి అర్థం అన్నమాట. సో ఈ ఒత్తిడి పడటానికి కారణాలు ఏంటి, నరాల మీద ఒత్తిడి పడటానికి కారణాలు ఏంటి అని మనం చూస్తే, సాధారణంగా మనకి ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు, అంటే ఈ డిస్క్ పక్కకి జరగడం, దాన్ని లేకపోతే స్లిప్ డిస్క్ అంటాం, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అంటాము, లేకపోతే ఈ డిస్క్ అరుగుదల కానీ, దీన్ని డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం. ఇవి డిస్క్కి సంబంధించిన సమస్యలు చాలా రెగ్యులర్గా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మనకి బోన్ అలైన్మెంట్, వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పక్కకి జరగడం కానీ, దీన్నే మేము స్పాండైలోలిస్థెసిస్ అంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే స్పైన్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, స్పైన్లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నా, ఈ స్పైన్ అలైన్మెంట్ ఏదైనా ఒక దెబ్బతిన్నా, అంటే స్పైన్ ఒక పక్కకి బెండ్ అవ్వడం కానీ, లేకపోతే ముందుకు బెండ్ అవ్వడం కానీ జరిగినా కూడా మనకి ఈ సయాటికా టైప్ కంప్లైంట్స్ రావడానికి అవకాశం ఉన్నది. సో ఏదేమైనా కన్ఫ్యూజ్ అవ్వద్దు, సయాటికా అనేది లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉంటే వచ్చే కంప్లైంట్ని మనం సయాటికా అంటాము. థ్యాంక్ యూ.